మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి ఈ జులై మాసం 4వ ఆదివారం ఆరాధన నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక. 3 దినాల ఉపవాస కూడికలు ఘనంగా జరిగించిన దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా చాలా అద్భుతంగా అనుకున్న దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికంగా దేవుడు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. 3 రోజుల వర్తమానాలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఎప్పుడైనా మీరు వీక్షించవచ్చు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము. ఈరోజు మోషే ఉపవాసాల్లో మనం ఉన్నాం కనుక 28వ రోజు కనుక నిర్గమాకాండం 28వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతామండి. మరియు ఓకే అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కొట్టవలెను. చాలు. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇది మీకు చెప్పే ముందు నా చిన్న సాక్ష్యాన్ని చెప్పి అప్పుడు ఇందులోకి వెళ్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. గత వారం 24, 25, 26 ఉపవాస కూడుకులు మన ప్రాంతంలో మన మధ్య జరిగినాయి. నేను గత నెల నుంచి అంటే ఇంచుమించు జూన్ నెలలో మా పాస్టర్స్లో ఒక ఆలోచన వచ్చింది. అది గత 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. అదేంటంటే పెదపాడు మండలం కాబట్టి మనది పెదపాడులో ఒక గది, పాస్టర్లకి ఒక గది ఉంటే సంస్థ తరఫున పెదపాడు పాస్టర్స్ తరఫున కాసేపు సేవకులు ఎవరైనా అటు వెళ్తూ కూర్చోవడానికైనా మాట్లాడుకోవడానికైనా చర్చిలో కూర్చునే కంటే అక్కడెక్కడ కూర్చునే కంటే ఇంట్లో కూర్చునే కంటే ఒక గది ఉంటే బాగుంటుందని ఆలోచన చేత కొంతమంది భక్తులు మాకు తెలియజేస్తే పెదపాడులోని వెతకమంటే మేము వెతకడం తిరిగాం గత 2 సంవత్సరాలుగా. అయితే జూన్ నెల ఆఖరిలోకి వచ్చేటప్పటికి మన పెదపాడు వీరమ్మగుంట వెళ్ళే కరెక్ట్గా ఆ టర్నింగ్లోనే ఓ షాప్ దొరికింది, ఒక 1500 అద్దెతో. సరే, అందరూ దైవజనులు ఏమన్నారంటే హెచ్కేల్ గారు మీరు కూర్చోండి అని అన్నారు. నిజమే కాక నాకు కూడా కొంచెం ఇంట్లోనే కూర్చుంటున్నాను, ఇప్పుడు పరిచర్య వస్తేనే కానీ వెళ్ళలేకపోతున్నాం. సోమవారం అంటారా 1 గంట 2 గంటలే, బుధవారం సాయంత్రం పూట, శుక్రవారం 2 గంటలు, మిగతా టైం అంతా ఖాళీయే కదా అని చెప్పి నేను కూర్చుంటానండి అని అన్నా. ఏం జరిగిందో ఏమో, తీసుకుందాం అనుకున్న గదిని నెలైనా ముందుకు రావట్లా సేవకులు ఎవరు. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ఎందుకు ఇక్కడ అసోసియేషన్ తరఫున గది ఉండాలా ఏంటి అన్నట్లుగా జరుగుతుంటే వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వట్లా, నేను అడ్వాన్స్ ఇవ్వట్లా. నాకేమనిపించిందంటే ఇంట్లో ఉన్న కొంచెం ఆర్థిక పరిస్థితి బట్టి అయ్యగారు మీరు తీసుకోకపోతే నేను దాన్ని షాపుగా తీసుకుంటాను, ఏదైనా వ్యాపారం చేసుకుంటాను అని ఆలోచన చేత మొన్న జూలై 23వ తారీఖు దాకా వాళ్ళు అటు చెప్పట్లా, నేను ఇటు ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలియదా. ఇక నేను ఉపవాస కూడిక సాయంత్రము స్టార్ట్ అవుతుంది మన వసంతవాడ అనుకోగానే ఆ దైవజనుడు ఫోన్ చేసి ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీరు ఏదో వ్యాపారం చేసుకుంటా అంటున్నారు కదా, మీకు డబ్బులు కూడా అవసరం అంటున్నారు కాబట్టి నా దగ్గర ఉన్నాయి, ముందు తీసుకెళ్ళి దాన్ని షాప్కి కట్టేయండి, ముందు షాప్ మీ దగ్గర నుంచి జారిపోకుండా ఉంటుంది అన్నారు. సరే,
ఉదయకాలం ముందు 10 గంటలకి ఆ డబ్బులు తీసుకొని ఆ షాప్లో నేను కట్టేశాను. అది రేపు ఆగస్టు 1వ తారీఖు నుంచి మన ఆధీనంలోకి వస్తుంది. నిన్న వెళ్ళి దాన్ని శుభ్రం చేసి మనకిస్తే నేను దాన్ని తాళం వేసాను. 1వ తారీఖు నుంచి ఏదైనా వ్యాపారం, వినండి, ఏదైనా వ్యాపారం వెళ్ళా, ఇస్రాకుల దగ్గరికి వెళ్ళా, అక్కడ వ్యాపారం ఎలా ఉంటుందా అని. ఆత్మీయులు తెలిసిన వాళ్ళు వద్దన్నారు. ఇంకోటి ఆలోచన ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే. సాయంత్రం ఆరాధన జరిగింది, మన ఉపవాస కూడిక 3 రోజులు అయిపోయింది. నిన్న కూడా సలహాదారుల దగ్గరికి వెళ్ళి, మా సేవకుల దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం, ఒక ఆయన క్రైస్తవ బుక్ షాప్ పెట్టుకుందాం, రొట్టె ద్రాక్ష రసాలు బైబిల్లో అమ్మితే బాగుంటుంది. ఇప్పుడు నా మనసంతా ఏం ఆలోచిస్తుందంటే ఏం చేద్దాం వ్యాపారం అని. రాత్రి ప్రార్థన చేసుకున్నా, దేవుడు దర్శనం చూపించారు. నేను ఉదయం ప్రార్థన చేసుకొని మనం వసంతవాడ 7గా 6:30కి బయలుదేరి వస్తూ ఉంటే ఒక మెల్లని స్వరంతో, అన్నీ చేస్తానంటున్నావు, నిజంగా నిన్ను నువ్వు గుర్తించావా అని అన్నారు. నాకు ఆలోచన వచ్చింది, నన్ను నేను గుర్తించుకోవడం ఏంటి అని. అప్పుడు అనిపించింది, నేను ఎవరిని చెప్పండి, ఎవరినే వ్యాపారం చేయాలనుకుంటున్నావు కానీ సేవ చేయాలని అనుకున్నావా? అర్థమైందా? ఇప్పుడు వెళ్ళి ఆ గదిని ఆవిడ అంది, మీరు ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదని. ఈరోజు సాయంత్రం వెళ్ళి నేనేమనబోతున్నాను తెలుసా? దేవుడు మనకిచ్చిన 3 సంఘాలతో పాటు 4వ సంఘాన్ని తెరవడానికి ఎక్కడంటే ఎందుకే తెలుసు, చాలామందికి తెలుసు. పెదపాడు రామచంద్రాపురం నుంచి వీరమ్మగుంటకి టర్నింగ్ తిరుగుతున్నప్పుడు ఉండే షాపే. అప్పుడు అనిపించింది, ఇక్కడ సేవ చేయాలని ఒక సేవకుడిగా నాకు ఎందుకు తట్టలా. కాబట్టి ఈరోజు నన్ను నేను గుర్తించుకొని ఏ వ్యాపారం కాదు, దీన్ని వ్యాపారం అని అనడానికి నాకు ఇష్టపడలేదు. ఎందుకంటే అది తప్పు పదం. ఈ ప్రాంతంలో సేవ చేస్తే ఎలా ఉంటుంది అనిపించిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు మాట చెప్తున్నానంటే ఇదే ఈరోజు వాక్యం. ఏంటిది? గుర్తెరుగు. నువ్వు ఈరోజు మన ఐడెంటిటీ పోగొట్టుకుంటున్నాం. ఏం పోగొట్టుకుంటున్నాం అండి? ఐడెంటిటీ. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ కార్డు ఇస్తారు. దేనికి? ఈ స్కూల్కి చెందుతున్న అమ్మాయి అండి, పలానా చదువుతుంది, పలానా క్లాస్లో ఉంటుంది, పలానా స్కూల్ అని ఎవరికైనా చూపించుకోవడానికి ఐడెంటిటీ. కొంతమందికి డ్రెస్ ఐడెంటిటీ. నర్స్ గారు ఉన్నారు, ఆవిడ ఏం డ్రెస్ వేయాలి? వైట్ డ్రెస్. అలాగే మన మధ్యన జైపాల్ గారు ఉన్నారు, ఆయన సెక్యూరిటీ డ్రెస్ కాబట్టి సెక్యూరిటీ డ్రెస్ వేయాలి. అలాగే కొంతమందికి కొన్ని డ్రెస్సులు ఉంటాయి, అడగక్కల్లో కొన్నింటికి చూడగానే ఒక సంస్థకో, ఒక స్కూలుకో, ఓ వ్యాపారానికో, ఒక దానికి చెందిన వ్యక్తివి. యాక్చువల్గా నాకు దారిలో వచ్చాక అనిపించింది, అరే నాకు యాజక వస్త్రాలు ఉన్నాయి కదా తెచ్చుకుంటే పోయేది అనిపించింది. కానీ ఇప్పుడు లేవు, పరిస్థితి బాగోదు కనుక. లేదంటే మన ఆదివారం మొన్న వేసాం కదా, అన్ని డ్రెస్సే నాకు కూడా సేమ్. కానీ ఏంటంటే వేసే అంత టైం లేదు కాబట్టి సింగిల్గా పైన వేసుకున్నాను. నాకు కూడా దేవుడు యాజకుని వస్త్రాలు ఇచ్చాడు. గమనించండి ప్రియులారా, ఆలోచన చేయండి. ఇక్కడ అహరోనుతో అంటే మోషేతో అహరోను గురించి, అహరోను పిల్లల గురించి ఏం చెబుతున్నాడంటే, అబ్బాయి మోషే, ప్రత్యక్షపు గుడారము తయారు చేయించి నిర్మించిన నేనే. ప్రత్యక్ష గుడారములో ఒక పని ఏంటయ్యా అంటే, ఒక యాజకుడిని ఉండాలి. ఆ యాజకుడు ఇశ్రాయేలీలో ఎవరైనా వచ్చే పాపాన్ని, దోషాన్ని పరిహారించమని దహన బలి కానీ, నైవేద్య బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, సమాధాన బలి కానీ, అపరాధ బలి కానీ, ఈ 5 బలుల్లో ఏది చేయమన్నా ఖచ్చితంగా యాజకుడంట యాజక వస్త్రాలు ధరించాలి, తలకి బాగా పట్టుకోవాలి. ఈ యొక్క రొమ్ము మీద ప్రియులారా 12 రత్నాలు ఉన్న ఆ యొక్క పతాకాన్ని ధరించాలి. ఇలాగా ఆ వ్యక్తిని చూడగానే చెప్పగలగాలి. అందుకని అన్నాడు, కుట్టించు. నీ అహరోనుకును అతని కుమారులు, అహరోను ప్రధాన యాజకుడు, అతని కుమారులు యాజకులు, లేవీలు. కనుక సేవ చేయడానికి ఇదిగో సేవక వస్త్రాలు కుట్టించు అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, అహరోనుకి
ఏమండి అక్కడున్న ప్రజలకు తెలియదా ఇతడు సేవకుడని? కానీ ఆ డ్రెస్ కోడ్, మన దేవుడు ప్రతిదీ పద్ధతి ప్రకారంగా చేస్తాడు. క్రమము లేనిది ఏదైనా అక్రమం అని చెప్పాడు. అందుకని క్రమము లేకపోతే అక్రమము చేయువారులారా అని దేవుడు పిలిచాడు. అంటే నేను ఆలోచించే ప్రభు సన్నిధానం మందు ఏమనంటే, ఒక అహరోనికి ఏ విధముగా అయితే వస్త్రధారణ అనేది ఇచ్చి దేవుడు ఒక ఐడెంటిటీ ఇచ్చాడో, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు. చదువుతారు కొన్ని మాటలు చూడండి. 2 రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అతడు గొంగళి ధరించుకొని చదవబడిన మాటలు ఏముందంటే, ఆహాబు చనిపోయిన తర్వాత అహజ్యా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ అహజ్యా అనేవాడు ఆహాబు చనిపోయాడు అని తెలుసుకోగానే కలత చెందిపోయాడు. మొన్న ఇయ్యంకులయ్యం చనిపోయాడు అయ్యో అంటూ బాధపడుతుండగా, మీరు 1వ అధ్యాయం 1వ వచనం కానీ చిటికీలా చదువుకోండి. కిటికీలో పడిపోయాడంట. ఇప్పుడు ఏమయ్యాడంటే మంచానికి పట్టాడు, రోగి అయ్యాడు. ఈ అహజ్యా అనేటువంటి వాడు ఎవరైనా కష్ట సుఖాలు కానీ, జ్యోతిష్యం చెప్పేవారు కానీ, కర్ణ పిశాచులు కానీ, నేను బాగుపడతానా, ఈరోజు కొంతమందికి ఈ అలవాట్లు ఉంటాయిగా, నేను బాగుపడతానా, మా ఇంట్లో సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం ఏంటి అని ఎవరైతే ఏమైనా చెబుతారా అన్నట్లుగా మరి రాజుగారి కింద ఉన్న సైనికులను అంటే పంపించాడంట. వెళ్ళండి షోమరోల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కష్టసుఖాలు చెప్పేవాళ్ళు కానీ, దేవత పేరు చెప్పుకొని ఏమైనా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వెళ్ళండి అని అంటే ఒక ఆయన బయలుదేరి వెళ్ళాడంట. ఒక 50 మంది ఉంటారు ఆయన వెనకాల. ఆయన బయలుదేరి వెళ్తే ఈలోపు పాస్టర్ గారైన ఏలియా గారు అతనికి ఎదురుపడి, ఎక్కడికి వెళ్తున్నారు, వెనకెళ్ళి మీ రాజుతో చెప్పండి. ఏమని అని అంటే, నిశ్చయముగా నువ్వు చచ్చిపోతావు, ఎందుకంటే జీవము గల దేవుడు లేడని నీవు అటు విగ్రహాల వైపు తిరిగావా, దేవుడు మాట్లాడని చెప్పి నువ్వు విగ్రహంలో మాట్లాడతాయని మనుషుల దగ్గరికి వెళ్తున్నావా, కాబట్టి ఇందును బట్టి నువ్వు చచ్చెదవు అన్నాడు. అక్కడున్న ఆయన అడుగుతాడు కదా, ఈ మాట చెప్పిన ఆయన ఎలా ఉంటాడు అని అంటే, ఆ వ్యక్తి అంటాడు కదా, ఆయన నడుములకు తోలు దట్టి ఉందండి, ఇంకేముందంట, అతడు గొంగలి ధరించాడండి అనగానే రాజుకి అర్థమైపోయింది, ఈయనెవరో కాదు, ప్రవక్త అయిన ఏలియా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేన్ని బట్టి చెప్పాడు? అతని వస్త్రధారణ బట్టి చెప్పాడు. మరొక వ్యక్తిని పరిచయం చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల రాజు అయిన సౌలు, మొదటి రాజు, ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తున్నారు అన్నప్పుడు పూర్వపు దినాల్లో యుద్ధం వెళ్ళొచ్చా లేదా అని చెప్పి రాజులు దైవజనులను దేవుణ్ణి అడిగేవారంట. సమూయేలు చనిపోయాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ కర్ణపిశాచుల దగ్గరికి వెళ్ళినా లేదా ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాట్లాడడం మానేశాడు. అప్పుడు కర్ణపిశాచు దగ్గరికి వెళ్ళి, అయ్యా మొన్నే చనిపోయిన దైవజనుడు ప్రవక్త దీర్ఘదర్శి అయిన సమూయేలు ఆత్మను కొంచెం పైకి తెప్పించవా అని అంటే, ఆవిడ ఏం చేసిందో, ఒక ముసలాయన భూమి నుంచి పైకి వచ్చాడంట. 28వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు 28వ అధ్యాయం 14వ వచనం. ఆ సౌలుకు ఎవరు వచ్చారో తెలియక ఇలా అడుగుతున్నాడు. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని ఆ కర్ణ పిశాచు గలదాన్ని అడిగినప్పుడు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడు అని అనగా, సౌలు అతడు సమూయేలే అని తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దీర్ఘదర్శి
ప్రవక్త అయిన సమూయేలును, అయ్యమ్మా నాకు కనబట్టలేదు, అర్థం కావట్లేదు ఆయన ఎవరు అంటే, ఏమోనండి దుప్పటి కప్పుకున్నాడు, ముసలాయిలా ఉన్నాడంటే. అమ్మో ఇంక ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు నా దైవజనుడు ప్రవక్త దీర్ఘదర్శి అయిన సమూయేలు గారే అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా వస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చదివితే, యేసుక్రీస్తు కంటే ముందు ఆయన గురించి ప్రవచించడానికి, ఆయన గురించి బోధించడానికి యోహాను, బాప్తీసునిచ్చి యోహాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఏమని చూపిస్తున్నాడంటే, అతడు ఒంటికి రోమములు కలిగిన వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకొని మిడతలను అడవి తేనెని ఆహారముగా పుచ్చుకునేవాడు. ఆయన గురించి ఎలా పరిచయం చేస్తున్నాడు. రోమ వస్త్రాలు ధరించాడు, మొల చుట్టూ తోలు వస్త్రాన్ని కప్పుకున్నాడు, తినే తిండి మిడతలు, తాగేది తేనె. ఇవన్నీ నేను మీ ముందు ఎందుకు పెట్టానంటే, పూర్వపు దినాల్లో ఆయా దైవజనులకు కానీ ప్రవక్తలకు కానీ వారు కట్టుకున్న వస్త్రమో, తినే తిండో, నడిచే రీతో, బోధించే పద్ధతో వారికి అది గుర్తింపునిచ్చేది, ఐడెంటిటీ అంటారు. అయితే ప్రభువుని అడిగా, ప్రభు ఈరోజు నేనేం బోధించను అని అంటే, క్రైస్తవ లోకములో ఈరోజు మనమే మన ఐడెంటిటీ పోగొట్టుకుంటున్నాం, మన గుర్తింపును పోగొట్టుకుంటున్నాం. నిజంగా ఇలాంటి గుర్తింపు మనలో ఉందా? అసలు ఎలాంటి గుర్తింపు ఉండాలని దేవుడు కోరుకున్నాడు అని అంటే 3 విషయాలు మీ ముందు పెడతా. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము కనీసం ఈ గుర్తింపు ఉండగలిగితే ఎంత బాగున్నాం. ఏంటా గుర్తింపు? చదవండి. మొట్టమొదటిగా మనం చూసిన వారికైతే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 179 కొత్త నిబంధన గ్రంథం 2వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కాళంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగును, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని, అబ్బా ఎలా కనబడుతున్నామంటండి. వినండి, ఏంటంటే ఒక క్రైస్తవుడు తన చేతిలో ఏం పట్టుకుంటాడంట? మాట్లాడరే. ఎక్కడికి వెళ్ళినా మన గుర్తింపేది, మన గుర్తింపేదండి. ఫంక్షన్కి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, ఏమంటే ఊరు వెళ్ళినా ఏం మర్చిపోకూడదు, ఇదే మన ఐడెంటిటీ. ఎందుకని? మూర్ఖతరం. ఈ మూర్ఖతరానికి నేను దేవుని బిడ్డని, దానికి ఆధారం పరిశుద్ధ గ్రంథం, దానికి ఆధారం మన స్వప్రవక్తన. ఏమన్నాడు తెలుసా? అక్కడ మాట అన్నాడు, మీరు కేవలం బైబిల్ బయటికి కనబడుతుంది, కానీ బయటికి కనబడే ఇంకో కొన్ని విషయాలు ఏంటో తెలుసా? 14 అన్నాడు, నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు. ఈ బైబిల్ పట్టుకునేవాడు ఎవడంట? నిరపరాధులు, అనింద్యులు, నిష్కలంకులు. కేవలం బైబిల్ బయటికి కనబడుతుంది, నీ స్వభావం ఇంకొంత బయటికి కనబడుతుంది. ఈరోజు ఉందా మనకు ఆ గుర్తింపు? చెప్పనా అన్న? ఎందుకమ్మా దేవుడు నమ్ముకొని కూడా బైబిల్ పట్టుకుని వెళ్తుంది మా తల్లి. మరి అక్కడ అయ్యగారు ఏమి నేర్పిస్తున్నారు, ఆవిడేమి నేర్చుకుంటుందో? ఏమి లేదు, మార్పు లేదు. చెప్పగలరా సాక్ష్యం? బైబిల్ పట్టుకుని వచ్చేసినంత మాత్రాన పరిశుద్ధురాలు కాదు.
ఈ బైబిల్ పట్టుకునే వాడిని ఏమని గుర్తించాలి అంటే నిరపరాధులు, వీళ్ళు తప్పు చేయరు, అనింద్యులు, వీళ్ళు మీద నిందమోపడానికి అసలు ఎటువంటి దోహత లోపము లేని వ్యక్తులు వీరు. ఎందుకంటే వీళ్ళు ఏం పట్టుకున్నారు తెలుసా? జీవవాక్కులు పట్టుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఒక విశ్వాసిని, ఒక దేవుని బిడ్డని చెప్పుకోవడానికి ఈరోజు చాలా మంది సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడుతున్నారు తెలుసా? లోపల ఉన్న పాపం. బైబిల్ పట్టుకొని కూడా పాపాలు చేస్తూ, బైబిల్ పట్టుకొని కూడా అతిక్రమములు చేస్తూ, ఏమండి, కేవలం ఇది ఒక పుస్తకానిగా ఎంచి ఇందులో ఉన్న అక్షరాలు, ఇందులో ఉన్న అతి ఆజ్ఞలు, కట్టడలు, నియమాలకు భయపడక కేవలం ఇది ఒక పుస్తకంగా చూస్తున్నారు కనుక ఏమి లేదు తెలుసా, మనలో మార్పు లేదు. ఇది జీవవాక్కు. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 4:12 అంటాడు, ఇది వాక్యము రెండంచెల గల ఖడ్గం. ఇది ఈ ఖడ్గాన్ని మనం పట్టుకొని వెళ్తూ ఉంటే, ఒక సైనికుడికి యుద్ధానికి కత్తి ఎంత అవసరమో, ఒక సోల్జర్కి గన్ ఎంత అవసరమో, ఒక డాక్టర్కి స్టెతస్కోప్ ఎంత అవసరమో, ఒక పోలీస్కి లాఠీ ఎంత అవసరమో, ఒక స్వీపర్కి తను పట్టుకున్న ఆ చీపిరి ఎంత అవసరమో, ఒక వాచ్మ్యాన్కి లైట్ ఎంత అవసరమో, టార్చ్ లైట్, ఒక విశ్వాసికి బైబిల్ అంత అవసరము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది చేతుల్లో ఏం కనబట్టలేదంటే బైబిల్ కనబట్టలేదు. నా ప్రతి ప్రయాణాల్లో నా బండిలో ఎప్పుడు ఏముండాలంటే బైబిల్ ఉండాల్సింది. ఒకవేళ నలుగురిలో తీసుకెళ్ళకపోయామా, పాకెట్ బైబిల్. ఎందుకంటే ఎప్పుడు ప్రార్థన చేయమంటారో, శుభకార్యానికి వెళ్ళినా అశుభకార్యానికి వెళ్ళినా పాకెట్ బైబిల్ వచ్చేసినాయి. 1000 రూపాయలు పెడితే చక్కగా జోబులో పట్టేస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు దేవుని ధర్మశాస్త్రాలు ధ్యానించేవారు లేరు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ భక్తులు లేవు. అందుకే నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను. నాకున్న ఒక అలవాటు, నాకున్న ఒక సిద్ధాంత భక్తులు నేర్పింది ఏంటంటే, ప్రార్థన చేస్తే ఇల్లు కాపాడబడుతుందేమో కానీ రోజు వాక్యం చదివితేనంట ఒళ్ళు కాపాడబడుతుంది. అంటే ఈ వాక్యం మన మనసులో ఉంటుంది, మన ఆలోచనలో ఉంటుంది, మన తలంపులో ఉంటుంది కనుక ఏం చేయడానికి ఇష్టపడరు? తప్పు చేయడానికి. ఒక తప్పు చేయాలి అనుకుంటే వాక్యం యొక్క చదువుతాం కనుక, ధ్యానిస్తాం కనుక వాక్యం మన ఏం చేస్తుందంటే తప్పు చేయను ఖండిస్తుంది. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, నిజం చెప్పేటప్పుడు భయం ఉండదు కానీ అబద్ధం చెప్పినప్పుడు చవట్లు పడతాయి, గుండు కొట్టుకుంటుంది. ఎందుకంటే అబద్ధం అని మనకు తెలుసు కాబట్టి. తెలియని దాని గురించి ఒకవేళ మనం అడిగితే ఏమో దాని విషయం పక్కన పెడితే, తెలిసి చేసిన దాని గురించి మనం తప్పుడు సమాధానం చెప్పాలనుకోండి, మన దేహం లోపల ఒక రీతమైన వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. అది తప్పు అని నేను అంటాను. ఆ తప్పుని ఖండించేది, విభజించేది ఎవరయ్యా అంటే దేవుని వాక్యం. ఒక తల్లి గర్భంలో వచ్చే ఆ పేగు, ఆ బిడ్డకు ఏమంటారు దాన్ని? ఏ పేగు? తల్లి నుంచి బిడ్డకు వచ్చి బొడ్డుతాడు. ఈ బొడ్డుతాడిని ఏమండి, ఆ తల్లి ఎప్పుడైనా సరే ఆ డెలివరీ టైంలో, సిస్టర్ గారు 9 నెలలండి, వీడికి నాకు ఎవరికి, ఆ బుడ్డోడికి నాకు ఉన్న సంబంధం, నా బొడ్డుతాడులో ఇచ్చి ఆడికి ఎప్పుడు ఆహారం పెట్టేవాడినండి. నేను ఏది తిన్నాను అది ఆడి కడుపులోకి వెళ్ళింది కాబట్టి వాడు బయటకు వచ్చేసి నా బొడ్డుతాడు ఇచ్చేయండి అని అందనుకోండి, ఉండొచ్చు అసలు. అమ్మ వాడు బయటకు వచ్చేసాడు కనుక ఎవరితో సంబంధం లేదు, ఇక బొడ్డుతాడుతో సంబంధం లేదు. అందుకని కత్తిలతో ఏం చేస్తారు చెప్పండి? కత్తిరి అంటే 2 కత్తులు అని అర్థం. పై కత్తి పాత నిబంధన, కింద కత్తి కొత్త నిబంధన. అందుకని భక్తులు అంటాడు కదా, ఒక వరలోనంటే 2 కత్తులు మరి ఇవ్వడం. దేవుడు దాన్ని 2 కత్తులను కత్తిరిగా మార్చాడు. ఎహెజ్కేలు ప్రవక్తతో కూడా 16వ అధ్యాయంలో అంటాడు,
నీ బాల్య దినమందు నీవు స్మరణకు రాకపోతే, రక్తం అడుగులో నువ్వు ఉంటే, నీ బొడ్డు తాడు కూడా కోయకపోతే నేనే కత్తిలతో దాన్ని కత్తిరించాలన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. మనం చేసే పాపాన్నంట పాత నిబంధన కొత్త నిబంధన అనే రెండు కత్తులతో దేవుడు మనం ఏం చేశాడంటే వేరు చేశాడంట. నువ్వు చెప్పగలగాలి, నేను వేరండి, నా ఆత్మీయత వేరండి, నేను బైబిల్ పట్టుకున్నామండి, మేము ఏది తినాలో మాకు ఒక నియమం ఉందండి, ఏది తినకూడదు ఒక నియమం ఉందండి, ఏం చేయాలో ఒక నియమం ఉందండి, ఎక్కడికి వెళ్ళాలో ఒక నియమం ఉందండి. చెప్పగలమా ఈ మాట? అసలు నీ కొలీగ్స్ మధ్య ఆ గుర్తింపు ఉందా? రే వాడు దేవుడు నమ్ముకున్నాడు కానీ వాడిని ఇబ్బంది పెట్టద్దు అని అంటారా? రా దేవుడు నమ్ముకున్నా పర్లేదురా, అదే ఏది నీ గుర్తింపు? ఈరోజు అంత రాకెందుకు? ఈరోజు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఏం తావట్లేదు. ఎవరు బైబిల్ వాళ్ళు తీసుకురావడానికి సిగ్గా. నేను ఒక ఆయన చూసా, ఎక్కడ కాదులేండి మరి మీరు అనుకుంటారు, అవే బైబిల్ నువ్వు పట్టుకురా, నేను ముందు వెళ్ళిపోతా, బైబిల్ గుడి దగ్గర కాకండి, నా బైబిల్ ఏంటి బైబిల్ కూడా. మా దైవజనులు స్వర్గీయులు జుత్తిక విశ్వాసరావు అయ్య గారు కోటారు, బైబిల్లో ఈరోజు నువ్వు పోయి రేపు బైబిల్ నేను మోస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ ఎవరు మోస్తారో వాళ్ళని బైబిల్ మోస్తారు. బైబిల్ మోయడం ఏంటండి? హెచ్చిస్తుంది పరలోకంలో. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఈరోజు మనం ఉండగలగడానికి నలుగురు మధ్య, అందుకని అన్నాడు వక్ర జన్మ మధ్య జీవవాక్యాన్ని చేత పట్టుకున్నావయ్యా. నువ్వు పట్టుకున్న పుస్తకం ఈ మనుషులకు చెప్తుంది వాడు వేరు, అందరిలాంటి కాదాడు, వాడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిందారహితుడు. కాబట్టి ఏది నీ గుర్తింపు? ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని వెళ్ళాలి. బైబిల్ నీవెవరో చెబుతుంది, బైబిల్ నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి చెబుతుంది. కాబట్టి మనం చదువుకునే బ్యాగులోను, మనం వెళ్ళే ప్రయాణాల్లోనూ ఖచ్చితంగా బైబిల్ పట్టుకుని వెళ్ళండి. ఆ ఆశీర్వాదం మీరు చూస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. ఇక రెండవది అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం. ఆ పెంతెకొస్తు దినమున మేడగదిలో 120 మంది మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తే వాళ్ళందరూ అనుకున్నారు మీరు మద్యం తాగారా అని. అప్పుడు పేతురు లేచి ప్రసంగిస్తే అక్కడ అడిగారు, అయ్యా మేమేం చేయాలి అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. చూడండి, సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకము నుండి మేము వేరండి అని చెప్పడానికి కలిగిన రెండో తెలుసా? రక్షణ, బాప్తిస్మం. ఇదే మాట 2011లో 2014లో సేవకు వచ్చా. 14లో దేవుడు నాకు అంగీ ఇచ్చారు, యాజక వస్త్రాలు ఇచ్చారు. అది ఉంటేనే బాప్తిస్మే కానీ పెళ్ళులే కానీ ఏదైనా చేయాలి. అప్పుడు దాకా లేదు. అయితే అప్పుడు దాకా అన్నయ్య ఇచ్చేవారు. అన్నయ్యకి ఎప్పుడో 2006లోనో 2000 అప్పుడు ఇచ్చారు అన్నయ్యకి అంగి. అన్నయ్య ముందు సేవకు వచ్చారు. అయితే నేను వీరమగుండ వచ్చిన తర్వాత ఆ యాజక వస్త్రాలు ధరించి ఒక్కొక్కరికి బాప్తిస్మం ఇస్తూ ఉంటే రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు అలా చూస్తూ ఉండేవారు. వాళ్ళు వచ్చి మా వాళ్ళతో అనేవాళ్ళంట, ఏంట్రా మతాన్ని పుచ్చుకున్నావా? ఏంటంట ఏదో బ్రాండీ పుచ్చుకున్నట్టు. ఏంటంట మతాన్ని పుచ్చుకున్నావా? ఏంటి దిగిపోయావా? ఏంటిది పుచ్చుకోవడం ఏంటి దిగిపోవడం ఏంటి? నాకు అర్థమయ్యేది కాదు. ఈ లోకం అంటుంది, ఓహో దేవుళ్ళో ఇచ్చి వేరై ఈ వ్యక్తి బాప్తిస్మం పొందాడంటే మతంలో దిగాడు లేదా మతంని పుచ్చుకున్నాడు. మరి అనిపించింది ఈ 2 పదాలు నాకు. ఆలోచన చేయండి ప్రియులారా. ఆ ప్రజలకు అర్థమవుతుంది, ఒరే వీడు మతాన్ని తీసుకున్నాడు లేదా వీడు మతంలోనికి వెళ్ళాడు, ఇక నుంచి వీడు వేరురా. ఈ లోకానికి తెలియాలి నువ్వు రక్షించబడిన వ్యక్తులు. ఈ లోకానికి అర్థం కావాలి ఇతడు క్రీస్తును అనుసరించిన వాడు. మన మతం కాదు, మార్గం. అన్నిటికీ మతం 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 అంటారు. హిందూ ఇజం అని వచ్చేది ప్రతిదీ మతం అని అర్థం. హిందూ మతం,
ముస్లిం మతం అని, కానీ క్రైస్తవ మతం అందరు క్రైస్తవేతం. కాబట్టి ప్రియులారా, క్రిస్టియానిటీ అన్నిటికీ ఇజం అని ఉంటుంది. ఇజం అంటే మతం, మనది యానిటీ. యానిటీ అనగా మార్గం. యేసుక్రీస్తు మార్గాన్ని మనం ఎన్నుకున్నాం, యేసుక్రీస్తుని మనం ఎరిగి ఉన్నాం. దానికి మార్గం రక్షణ. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక. ఎప్పుడు ఈ వ్యక్తి ఆ సన్మార్గాన్ని ఎదుర్కొంటాడు లేదా ఆ సన్మార్గాన్ని తెలుసుకుంటాడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఓకే, ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక రక్షణ పొందడం ఏంటంటే ఆది నుండి మళ్ళీ దేవుడు ఏర్పాటు. రక్షణ అనేది ఏర్పాటు. ఆ ఏర్పాటు ఎప్పుడు వస్తుంది? ఆత్మ సత్యము, దాని పేరే ఆరాధన. ఆరాధన అంటే ఆత్మతోనూ సత్యముతోనూ జరిగించేది. ఆత్మ పరిశుద్ధపరుస్తుంది, సత్యం వాక్యాన్ని బోధిస్తుంది. ఆత్మ ద్వారా పశ్చాత్తాపడి కన్నీరు కార్చి వాక్యాన్ని విని సరిదిద్దుకునేదే బాప్తిస్మము. దేవునికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం అంటే ఏదో బెనిఫిట్స్ వస్తాయనో, బాప్తిస్మం అంటే ఏమంటే పెళ్లి చేసుకోవడానికనో, బాప్తిస్మం అంటే ఏదైనా కార్యక్రమానికనో కాదు తీసుకోవాల్సింది. బాప్తిస్మ కార్యక్రమం నా బ్రతుకు మారాలి, నా స్థితి మారింది, నా త్రాగుడి వ్యసనాన్ని విడిచిపెట్టేస్తున్నాను, దేవుని వాక్యం నాతో మాట్లాడింది, దేవుని దర్శనం నన్ను దర్శించింది, ఆయన ఆత్మ నన్ను దర్శించింది. కాబట్టి మారు మనసు పొందడమే మార్పు చెందడం. దానిని రక్షణ బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం పొందామా? రక్షించబడ్డామా? ఈ లోకానికి వేరే బ్రతుకుతున్నామా? తినే తిండి వేరు, కట్టుకునే బట్ట వేరు, ఏది పడుతుంది కట్టడానికి వీల్లేదు. పౌలు అంటాడు, అన్నీ చేయదగినవి అయినను అన్ని క్షేమము అయినవి కాదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలంకార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ డ్రెస్ పడితే ఆ డ్రెస్ వేయడానికి వీల్లేదు, ఏది పడితే తినడానికి వీల్లేదు, ఏది పడితే పుచ్చుకోవడానికి వీల్లేదు, ఎక్కడ పడితే అక్కడ నిలవడానికి వీల్లేదు. కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని తెగింపు, కొన్ని నియమాలు దేవుడు ఇచ్చేశాడు. అది ఏం చూపిస్తుందంటే ఇతడు దేవుణ్ణి అంగీకరించాడు, బాప్తిసం పొందాడంటే వీడు వేరండి, వేరు జీవితం. ఒకటి బైబిల్ పట్టుకునే జీవితం నలుగురికి నిన్ను గుర్తిస్తుంది. నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట, నడిచే మార్గం వేరుపాటు జీవితం. నలుగురు అరే వాడు దేవుడు పెట్టరా, వాడు అలాంటి చేయడు, వాడు అలాంటి పుచ్చుకోడు, వాడు అలాంటి చేయడు, ఇలాంటి చోటకు వాడు రాడు అని సాక్ష్యాన్ని ఇస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని వారిని అడగగా అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములను ఉతుక్కుని. ఏమండి, దేవాది దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వస్తున్నాడు ఒక ఆయన. ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? మీరు ఎలా వస్తున్నారు? అయ్యగారు రౌడంతా బురదండి, ఉతకలేకపోతున్నాం. ఒక క్రైస్తవుడు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఇదే మన ఐడెంటిటీ. మనం గుడికి వెళ్తున్నాం అన్నప్పుడు ఏం కట్టుకోవాలి? కనీసం ఇదిగోండి, మరీ తెల్లని కాకపోయినా మా బాప వేసుకుని చూడండి, అంతే గారు తెలుపు బొమ్మలు ఉన్నాయి, రంగులు, ఇంకేదైనా ఏమైనా ఉన్నాయి, దాన్ని ఏమంటారు? నేను కూడా చెప్తా. అమ్మగారు ఉతకలేరని కింద ఏ ప్యాంట్ వేసుకున్నా పైన మట్టికి ఏం వేసుకుంటాం? ఎందుకంటే ఈరోజు తెల్లని బట్టలు వేసుకొస్తా ఉంటే
అయితే విశ్వాసమైన ఉండాలి లేదా పాస్టర్ గారు. మీకు తెలుసా, క్రైస్తవుడు తెల్లని బట్టలు మానేస్తున్నాడు కానీ రాజకీయ నాయకుడు మానుతున్నాడా? మనకంటే వాళ్ళే చక్కగా తెలుపులో ఉన్న గుర్తింపు వాళ్ళు ఎదిగారండి. తెలుపు వేసుకుంటే సొసైటీ ఎంత విలువిస్తుందో తెలుసు కాబట్టి మనం వదిలేస్తున్నాం, కానీ వాళ్ళు వదలుతున్నా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. వాళ్ళు చూసేది మనం నేర్చుకున్నావా? క్రైస్తవుడంట తెల్లని వస్త్రాల్లో, చెప్తాను వినండి. యేసుక్రీస్తు ప్రభు వారంట సింహాసనం మీద ఉన్నారు. ఆయనంట తండ్రి దగ్గర కూర్చున్న ఆయన వెంటనే లేచి గబగబా వచ్చేస్తున్నాడంట. ఇటు 12 మంది, ఇటు 12 మంది, 24 పెద్దలు, ఆ వెనకాల ఉన్న కేరేబులు, వీళ్ళందరూ చూస్తున్నారు. రాజుగారు అనుకుందాం, ఇది ఒక రాజ్యం అనుకుందాం. రాజుగారి సింహాసనం నుంచి లేచి కిందకు వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, ఎక్కడికి వెళ్తారు ఈయన అని. ఆ ఎదురుగా అంట తెల్లని బట్టలు వేసుకుని ఒక ఆయన వస్తుంటే ఆయన భుజం మీద చేసుకొని నడిపించుకుంటూ వస్తున్నాడంట యేసయ్య. అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారు, ఎవరో అంత గొప్పడా? ఏమనయ్యా నాకు తెలియదు అంటాడు ఒక ఆయన. నీకు తెలీదా? చెప్తాను విను. వీడు భూలోకంలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో నీతి క్రియలనే వస్త్రాలు. చెప్పండి, ఏ క్రియలు అంట? మన క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదివితే మలిన వస్త్రాలు ధరించాడు, బట్టలు మాసినాయి అంట. బ్రతుకు మాసింది, బ్రతుకులో మచ్చ వచ్చింది. తెల్లని వస్త్రం మీద ఏది పడినా ఏం చూపించింది? మరకలు చూపించిందిగా. మన బ్రతుకులో ఏది పడినా అంతే. గమనించండి, దేవుని ముందు నిలబెట్టేస్తుంది సాతానుడు. అయ్యా వీడు బ్రతుకు కూడా ఇలాగే నలుపయింది అంటే దేవుడు అన్నాడు, నా పరిశుద్ధతతో అతను నేను కడుగుతున్నాను, ఇతను కొరిమి వంటి వాడని చెప్పి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరించినట్టు జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతాం. తప్పిపోయిన కుమారుడు కూడా తిరిగి వచ్చినప్పుడు తండ్రి వీళ్ళని ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి, నా కుమారుడు ఇలా మాసిన వస్త్రాలు కొనడానికి వీల్లేదు. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా పెళ్లి కుమార్తెకు కూడా దేవుడు వస్త్రాలు ఇస్తున్నాడు. ఏమన్నాడు? చదువుదాం ఒకసారి ఆ మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ముగించేస్తున్నాను, 8వ వచనం. అంటే మనం ధరించుకోవడానికి ఏంటంటే మన వస్త్రాలు ఎలా ఉంటాయంటే అప్పుడు ప్రకాశములు, నిర్మములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును. ఏంటంటే అసలు బట్టలు అంటే నీతి క్రియలు. నీతి క్రియలు, మనం చేసే క్రియలే వస్త్రాలు. కాబట్టి ప్రియులారా, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన వస్త్రధారణ ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రసంగిలో అంటాడు, ఎల్లప్పుడూ తనకి నూనె, తెల్లని వస్త్రాలు మట్టిగా మానద్దు అని. ఆదివారం పూట గుడికి వెళ్ళే ప్రతి విశ్వాసి ఐడెంటిటీ తెల్లని వస్త్రం. మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఏదో ఫ్యాషన్ షో పెట్టినట్టుగా రంగురంగులుగా కనబడుతున్నారు. ఈ రోజు నుంచి ఒక నియమం ఉండాలి. ఏంటి చెప్పండి అది? తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరానికి పుట్టప్పుడు ఎలా వచ్చినా పర్లా, కానీ ఆదివారం చెప్పండి ఏం ధరించుకోవాలి? తెల్లని వస్త్రం. అది మన ఐడెంటిటీ. పోగొట్టుకోకూడదు. చేతిలో బైబిల్ పోగొట్టుకోకూడదు. వేరుపాటి జీవితం పోగొట్టుకోకూడదు. తెల్లని వస్త్రం పోగొట్టుకోకూడదు. ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మాట ఉంది. ఆ మాట చదువుతారు ఒకసారి, ముగించేసాను చూడండి. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 3వ అధ్యాయము 3-4 వచనాలు. ఓకే, అయితే తమ వస్త్రములను ఓకే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరంటే అర్హులు. మీకు అర్హత లేదా? మీకు ఇక నుంచి అర్హత లేదు అంటే మామూలు డ్రెస్తో వచ్చేయండి. నేను అర్హుడిని దేవుడికి అనుకుంటే మట్టుగా ఇది మీ ఇష్టం. ఇంకో మాట 5వ వచనం. జయించువాడు అలాగున
చాలండి, నేను పాపాన్ని జయించానండి పాస్టర్ గారు, నేను దేవుని పెట్టనండి పాస్టర్ గారు, జై జీవితం నాలో ఉంది అనుకున్న వాడికి దేవుడే తెల్లని బట్టలు వేసుకునే అధికారం ఇచ్చాడంట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళొచ్చు, టైం లేదు కనుక ముగించేస్తూ, ఏమండి యెరూషలేము నుండి యెరికోకు దిగాడంట ఒక ఆయన. మార్గ మధ్యలో ఏం జరిగింది? దోపిడీ జరిగింది. వాడు డబ్బులు తీసుకున్నాడు, వెనకాల ఉన్న సామాగ్రి తీసుకున్నాడు, కానీ బైబిల్ చెప్తున్నట్టు తెలుసా, వాడి వస్త్రాన్ని కూడా తీసుకున్నాడంట. వస్త్రము పరిశుద్ధతను చూపిస్తుంది. వాడిని దిగంబరి చేశాడు. కారణం ఏంటి తెలుసా? ఈ వస్త్రం మన పరిశుద్ధులు అని చెప్పేది. ఒక దైవజనుడికి అంగీ ఎంత ప్రాముఖ్యమో నాకు చెప్పుకొచ్చారు కదా, మళ్ళీ అవన్నీ నేను చెప్పలేను. డాక్టర్ గారికి చెదస్కోపు, లాయర్కి ఎంత ప్రాముఖ్యమో ఒక విశ్వాసి తెల్లని వస్త్రం కూడా అంత ప్రాముఖ్యం. నాకు అంగీ కూడా అంతే ప్రాముఖ్యం. నీకు చెప్తున్నా, నాకు చెప్పుకుంటున్నా. నేను ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా అంగీ వేయాలి, కానీ ఒక అంగీ పద్దాక మాసిపోద్దని నేను కూడా దాచిపెట్టుకుంటున్నా. ఆలోచన చేయండి పిల్లలు. ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగితేనే తైలాభిషేక పండుగ అలాంటి అర్హతలు ఉన్న చోట వేస్తా. కానీ నాకు కూడా బుద్ధి వచ్చింది, ఏమని దేవుడు నాతో కూడా మాట్లాడాడు, ఎల్లప్పుడు నువ్వు కూడా అంగీ వేయాలి అబ్బాయి అని నాతోను, తెల్లని వస్త్రాలు వేయాలని మీతో కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని అర్హులు చేయడానికి, నీ ఐడెంటిటీని గుర్తించడానికి. అందుకనే మోషేతో అన్నాడు, అహరోనుకి ప్రతిష్ఠిత వస్త్రాన్ని కుట్టివు. అతడు యాజకుడు, యాజక వస్త్రాలు అది అతడి గుర్తింపు. మరి నీ గుర్తింపు ఏంటో దేవుడు నీకు చెప్పాడు. గుర్తించుకుంటావో, నీ గుర్తింపును బట్టి ముందుకు సాగుతావో అది నీ చేతిలో ఉంది. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.